హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మా హైదరాబాద్ టు గోవా ట్రిప్లో వచ్చేసి డే 3 అనమాట. ఆల్రెడీ డే 1 అండ్ డే 2 వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఈరోజు డే 3 వచ్చేసి మేమైతే మ్యాక్సిమం టైం దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ఇచ్చేసాము. ఎందుకంటే మేము ఉండే ఇంటి నుంచి ఆల్రెడీ తెలుసు మీకు, మేము నార్త్ గోవాలో ఉన్నాము. సో నార్త్ గోవా మేము ఉండే కలంగట్ ఏరియా నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే 80 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళ వెహికల్ అయితే వెళ్ళాలి, మన ఓన్ వెహికల్ అయితే ఎలా చేయరు లోపలికి. ఎందుకంటే అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాబట్టి అక్కడ ఓన్లీ వాళ్ళ వెహికల్స్ ఎలా చేస్తారు, పర్మిషన్స్ ఉంటాయి వాటికి. సో మన వెహికల్కి అయితే పర్మిషన్ ఉండదు. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే నేను మీకు ఈ లాగ్లో చెప్తాను. సో మార్నింగ్ 9:30, 10కి అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డైరెక్ట్ ఎక్కడ ఆకుండా దూద్సాగర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే వాళ్ళ వెహికల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఓన్లీ వాళ్ళ వెహికల్స్లోనే అలా చేస్తారు. సో చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో దాని పర్మిషన్ అయితే మన వెహికల్స్కి ఉండదు కాబట్టి కంపల్సరీగా ఇంకా వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. సో ఇంకా మా కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి దీనికైతే టికెట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి పర్ పర్సన్ 925 దాకా పడింది గాయస్ మాకు ఒక్కొక్కరికి. మీకు అక్కడ స్టార్టింగ్లోనే బుకింగ్ కౌంటర్ దగ్గర మొత్తం డీటెయిల్స్ అని చెప్తారు. కొంచెం అమౌంట్ అయితే అక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర కట్టాలి, అండ్ కొంచెం అమౌంట్ అయితే డ్రైవర్కి ఇవ్వాలి, అండ్ ఫారెస్ట్ ఎంట్రీ ఫీజు అని చెప్పి కొంచెం తీసుకుంటారు. సో ఏదైనా మొత్తం కలిపి లైఫ్ జాకెట్ ఛార్జెస్ అని, జీప్ ఛార్జెస్ అని, ఫారెస్ట్ ఎంట్రీ ఫీస్ అని మొత్తం కలిపి అయితే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి 925 పర్ పర్సన్ అయితే పడింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా చూస్తున్నారు కదా, ఫారెస్ట్లో నుండి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది గైస్. అండ్ ఈ జీప్లో అయితే ఒకేసారి 7 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. మేము కరెక్ట్గా 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకైతే ఒక జీప్ సరిపోయింది. సుమారు ఒక 30 to 40 మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటుంది వెళ్ళటానికి. సో ఈ డ్రైవ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి గాయస్, మీరైతే క్యాష్ కూడా తెచ్చుకోండి. సో ఎవ్రీ టైం ఆన్లైన్ అయితే వర్కౌట్ అవ్వదు, డ్రైవర్కి కొంచెం క్యాష్ కట్టాలి. అండ్ మీ దగ్గర అయితే కార్డు కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఫారెస్ట్ ఎంట్రీ ఫీజ్ అయితే మేము త్రూ కార్డు చేసాము. సో యాజ్ ఎ గ్రూప్ వెళ్తారు కాబట్టి మీరైతే ఒకళ్ళ దగ్గర అయితే క్యాష్ పెట్టుకోండి, ఒకళ్ళ దగ్గర ఆన్లైన్లో ఉంచుకోండి, అండ్ కార్డ్స్ కూడా తెచ్చుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 3 అవర్స్లో అయితే మీకు అక్కడ వాటర్ బాటిల్స్ కానీ అవేం దొరకవు. సో మేమైతే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ముందే ఈ జీబీకే ముందే తీసేసుకున్నాము. ఎందుకంటే అక్కడ దిగాక కూడా మీరు కొంచెం నడవాలి, అంటే మరీ ఎక్కువ డిస్టెన్స్ కాదు. సో వాటర్ బాటిల్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం అయితే నడవాలి, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా వాటర్ని క్రాస్ చేసుకుంటూ అయితే ఈ జీవి వెళ్తుంది. సో ఈ జర్నీ అయితే మాకు చాలా బాగా నచ్చింది గైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకైతే ఇన్ఫామ్ చేసింది, ప్లాస్టిక్ని అయితే ఎక్కడ పడేయకూడదు ఇక్కడ. సో ఎంటర్ అయ్యే ముందు వాళ్ళు అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ మీ దగ్గర ఏమన్నా కెమెరా ఉంటే కనుక దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు గైస్. అండ్ ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే ఇంకా ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అంట చూడటానికి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అంత ఫ్లో లేదు. సో ఇక్కడికి ఒక రోజు వేస్ట్ అయిపోతుంది, ఇక్కడికి రావాలంటే వద్దామా వద్దా అని చెప్పి డౌట్గా అయితే వచ్చాము. బట్ ఇక్కడికైతే వర్త్ అనిపించింది ఈ జర్నీ చూశాక. చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇంకా ఇలాగే ఉంటుంది వాటర్ ఫాల్స్ వెళ్ళేదాకా. మొత్తం అప్ అండ్ డౌన్ గుంటలు, ఇంకా ఎదురుగా సెకండ్ వెహికల్ వచ్చిందంటే ఇంకా స్లో అవటమే పక్కకి. బట్ వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగా, మా డ్రైవర్ బాబాయ్ అయితే అసలు తగ్గట్లేదు, దూకిస్తున్నాడు. ఇంకా లాస్ట్లో కూర్చున్న ఇద్దరు ఫ్రెండ్స్ అయితే జంపింగే ఈ గతుకులకి. ఈ రోడ్లో గనక మన కార్లు వేసుకొస్తే అయితే మొత్తం గుల్లగొల్ల అయిపోతాయి, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ టైప్ ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇంకా ఇంతే అనమాట. అండ్ చెప్పాను కదా, ఇంకా ఎదురేమన్నా కార్ వస్తే ఇంకా పక్కకు పెట్టుకోవటమే. ఇక్కడైతే స్లైట్గా పక్క కార్కి అయితే మా కార్ టచ్ అయింది కూడా. సో ఇక్కడ వే అంత చిన్నగా ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే డ్రైవర్ బాబాయ్ అయితే సరదాగా జోకులు అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు వరకు ఎన్ని పురుగులు చూసావు బాబాయ్ అని చెప్పి. డ్రైవర్ బాబాయ్ కూడా మంచి హుషారుగా సరదాగా అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ మాకైతే బాబాయ్ పైన ట్రైన్ వెళ్తుందని చెప్పి కార్ అయితే ఆపాడు. ఈ వ్యూ అయితే చాలా వండర్ఫుల్ అనమాట. సో అక్కడ వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి, అక్కడ పైనుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించలేదు కానీ మీకు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఆ ట్రాక్ అయితే కనిపిస్తుంది పైన. అండ్ ఎవరన్నా గోవాకి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కనుక వాళ్ళకైతే తెలుస్తుంది. మా వాడు ఒకటి గోవా ట్రైన్లోనే వచ్చాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి నైట్ టైం అయిందంట, ఏం కనిపించలేదురా మామ అని చెప్పాడు. సో చూస్తున్నారు కదా అవిగోండి, సో వాటర్ ఫాల్స్ అయితే లైట్ కనబడుతున్నాయి. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోవాలి. సో వ్యూ బాగుంది చూడండి అని చెప్పి బాబాయ్ అయితే అలా ఆపాడు. సో మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము.
సో ఫైనల్ ఇక్కడికైతే వచ్చేసాము. సో చూసారు కదా, మొత్తం ఇక్కడ ఇంకా చాలా జీప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం అయితే నడవాలి మనము. అండ్ మీకైతే చెప్పాను కదా, మనకి లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు. ఆ లైఫ్ జాకెట్స్ వేసుకొని ఇంకా ఈ డిస్టెన్స్ అయితే కొంచెం నడవాలి. కానీ ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సే, మినీ ట్రెక్కింగ్ టైప్లో ఉంది. అండ్ ఇక్కడికి వచ్చినాక మీకైతే బాబాయ్ అయితే టైం చెప్తాడు, మళ్ళీ ఆ టైంలోపు తిరిగి వచ్చేయాలి. సో మేమైతే నియర్లీ 1 hour 45 minutes దాకా ఉన్నట్టున్నాం ఇక్కడ, మొత్తం ఈ వాకింగ్ టైం కూడా కలిపి. సో మేమందరం అయితే ఇంకా దీన్నే ట్రెక్కింగ్ టైప్లో ఫీల్ అయిపోయి మేమందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము. కానీ నిజంగా ఇదైతే మినీ ట్రెక్కింగ్ టైప్లోనే ఉంది. టైం ల్యాప్స్ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయి, వీటిని దాటుకుంటూ ఇక్కడ అలా వాటర్ వెళ్తూ ఉంటాయి. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకా అలా నడుస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే. కొన్ని చోట్ల అయితే ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి గైస్, ఎందుకంటే అక్కడ రాళ్ళపైన మొత్తం తడిగా ఉంటుంది. సో కొంతమంది అయితే జారుతూ ఉన్నారు. కొన్ని రాళ్ళు అయితే షార్ప్గా ఉంటాయి కాబట్టి గట్టిగా దెబ్బలు అయితే తగులుతాయి. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. సుభాష సుభాష ఇక్కడ నీళ్ళు చూడంగానే అమ్మాయి వచ్చేసాము అనుకున్నాం, కానీ ఇంకా రాలేదు. ఇంకా పైకి అయితే ఎక్కాలి, బట్ ఆల్మోస్ట్ వచ్చేసాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు వాటర్ ఫాల్స్, అవే. ట్రైన్ వస్తే పడుద్ది, మామూలుగా ఉండదు. మీకు ఇందాక చెప్పాను కదా రైల్వే ట్రాక్, అదిగోండి అదే రైల్వే ట్రాక్. ఇందాక మీరు చూసిన ట్రైన్ అటు నుంచే వెళ్ళింది. సో వాటర్ చూస్తున్నారు కదా, సో చెప్పినట్టే ఇక్కడ వాళ్ళు మరీ అంత హెవీ అయితే లేవు. సో ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో వస్తే చాలా బాగుంటుంది అంటే ఇదైతే. బట్ మేమైతే సాటిస్ఫైడ్ వచ్చినందుకు. సో ఆ జర్నీ కానీ ఈ వాకింగ్ అంతా కానీ, సో ఇదంతా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే అక్కడ మార్కింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ రెడ్ మార్కింగ్స్ చూస్తున్నారు కదా, సో అవైతే క్రాస్ చేయొద్దని చెప్పి. అండ్ ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి ఇంకా రాళ్ళు అయితే ఇంకా హెవీగా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ రాళ్ళు కూడా బాగా తడిగా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా తడిగా వస్తారు కాబట్టి. సో మీరైతే ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి, స్లిప్ అవుతుంది. ఇంకెళ్ళాలరా ఉంది ఇంకా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి దిగే వాళ్ళు కూడా ఉంటారు అదే వేలో. సో మీరు ఎక్కేటప్పుడు అయితే చూసుకొని ఎక్కండి జాగ్రత్తగా. ఓహో సో ఇంకా ఫైనల్లీ దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మీరు వాటర్లో కూడా దిగొచ్చు అనమాట. సో ఇక్కడైతే మా వాళ్ళు అయితే అడ్వెంచర్ చేశారనమాట. సో ముందు నేనైతే వాటర్లో దిగాను, బట్ దాని లోతు అయితే తెలియలేదు నాకు ఎంత ఉందో. నాకు కాళ్ళు అందట్లేదు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కాబట్టి మనమైతే మునగం వాటర్లోకి. ఇంకా కాసేపు ఉండి నేనైతే బయటకు వచ్చేసాను. నెక్స్ట్ మా వాడొకడు నేను దిగుతా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా రెడీ అయ్యాడు. స్విమ్మింగ్ వచ్చా అంటే అన్నాడు. వాడి కాన్ఫిడెన్స్ని చూసి మా వాడు ఇంకోటి కూడా రెడీ అయ్యాడు. సో ఇద్దరు కలిసి వాటర్లో అయితే దిగారు. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కొంచెం లోతే ఉంటుంది. ఇంకా వాటర్లోకి దిగా అయితే వాళ్ళ రియాక్షన్ ఇదనమాట. మేమైతే వెళ్ళి అక్కడ ఉన్న హెల్పర్కి అయితే హడావిడిగా చెప్పాము, కానీ అక్కడ ఉన్న హెల్పర్ బాబాయ్ అయితే చాలా కూల్గా
లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కదా ఏం కాదు అని చెప్పి ఒక తాడే తీసిరాడు. సో మొత్తానికి వీళ్ళిద్దరు ఎలాగలా తాంటాలు పడుతూ అయితే బయటకు అయితే వచ్చారు. సో ఫైనల్గా అయితే ఆ బాబాయ్ని లోతు ఎంత అని అడిగాము. సో దీని లోతు అయితే 20 feet అని చెప్పాడు బాబాయ్. అంతే, అందరూ జేబులో చేతులు పెట్టుకొని అలా పక్కకి వెళ్ళిపోయారు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే సరదాగా స్విమ్ చేసుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ కింద దాకా అయితే వెళ్ళొస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ ఎడ్జ్ని ఉంచున్నాము. ఇక్కడ ఎడ్జ్ని అయితే 5 feet లోతు అలా ఉంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా వాడైతే ఒక పాముని చూశాడు వాటర్లో. మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో హెల్పర్ బాబాయ్కి చెప్తే వాటర్లో పాములు ఉండక ఏముంటాయి అన్నాడు. అంతే, మళ్ళీ 2 చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ అయితే పక్క వచ్చారు. బాబాయ్ అయితే అదేం చేయదని చెప్పాడు. సో మొత్తానికి ఇంకక్కడైతే కాసేపు ఉండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం మేము. మళ్ళీ సేమ్ అదే వాకింగ్ అనమాట. సేమ్ ఎలా అయితే వెళ్ళామో అదే పాత్లో మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వెనక్కి వచ్చేయడమే మన పార్కింగ్ దగ్గరికి. సో ఇంకా అదే వేలో మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ మన జీప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో మన జీప్ అయితే అక్కడే పార్కింగ్లో ఉంటుంది. మళ్ళీ సేమ్ ఏదైతే వేలో వచ్చామో అదే వేలో వెళ్ళిపోవడం వెనక్కి. సో ఇంకా మాకైతే ఓపిక అయితే అయిపోయిందనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం తర్వాత ఇంకేం తినలేదు కదా. సో ప్రిఫరబుల్లీ స్నాక్స్ టైప్ ఏమైనా పెట్టుకోవడం బెస్ట్ మీరు ఇక్కడికి వచ్చేటైతే, అట్లీస్ట్ మన కార్లో అయినా సరే. సో ఈ 30 minutes జర్నీ తర్వాత మళ్ళీ మన కార్ దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళి అక్కడ తినొచ్చు. ఎందుకంటే మళ్ళీ 80 kilometers వెనక్కి అయితే వెళ్ళాలి. సో దారిలో అంత మంచి రెస్టారెంట్స్ అయితే మాకేం కనిపించలేదు. సో మేమైతే ఇంకా 80 kilometers మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మా వెహికల్లో అక్కడైతే ఫుడ్ తినేసి ఇంకా బీచెస్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఇంకా నైట్ అయితే మేము అంజనా బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అలలు అయితే చాలా బాగా ఉన్నాయి. అసలు ఇంకా మేమైతే ఒడ్డు దగ్గరే ఉన్నాము, పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి ఇక్కడ. ఇంకా కాసేపు ఇక్కడ ఉండి మేమైతే నెక్స్ట్ అశ్వం బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే వీడియోస్ అయితే ఏం తీయలేదు కానీ ఆ బీచ్ కూడా బాగుంది. సో అక్కడ బీచ్ ఫ్రంట్ అయితే కొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడైతే నైట్ టైం కదా, ఇంకా కొంతమంది అయితే కూర్చొని సిట్టింగ్ వేసుకుంటూ చిల్ అవుతున్నారు. సో మా డే 3 అయితే ఇలా జరిగిందనమాట. ఇవాళ అయితే మోస్ట్లీ జర్నీ టైం ఎక్కువ ఉంది, బట్ తప్పదు కదా, ఎలాగో వచ్చాం కదా. సో వాటర్ ఫాల్స్ కూడా చూద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో మంచి ఎక్స్పీరియన్స్ అదైతే. సో మా డే 3 అయితే ఇలా జరిగిందనమాట. మళ్ళీ డే 4 వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.